మీ గారు చెప్పండి మా. ఎక్కడున్నారు? హైదరాబాదా? లేదండి, విజయవాడ వచ్చానండి. ఇప్పుడు ఇవాళేనండి. అవునా? నేను హైదరాబాద్ బయలుదేరాను. ఏంటి అలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఎవరినున్నారా పక్కన? ఎవరు లేరండి, మాట్లాడతాను, రేపు ప్రెస్ మీట్ మాట్లాడతాను, పెద్ద ఆయనతో మాట్లాడతాను. పెద్ద ఆయనతో మాట్లాడతారా? పెద్ద ఆయనతో మాట్లాడండి, తొందరపడి ప్రెస్ మీట్. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చే ఇదిగా ఉంది కదా. గవర్నమెంట్ ఎలాంటి వచ్చేది పోయేది కాదులేండి అమ్మా, మేము గవర్నమెంట్ల కోసం చూసే వ్యక్తిత్వం మాది కాదు. కష్టపడ్డారు కదండి ఇన్ని రోజుల నుంచి. సెల్ఫ్ రెస్పెక్ట్ లేని చోట పదవులు ఎందుకమ్మా, మర్యాద లేని చోట పదవులు మనకు అనవసరం. అది మనకి అలా కొత్తగా అనుకునేది ఏముంది? మనకు తెలిసిన విషయమేగా. అదేంటండి అలా అంటారు? మనకు తెలిసిన విషయం అని చెప్పని మర్యాద లేకుండా కుక్కల్లా పడటానికి నేను ఎప్పుడు, నా స్వాభిమానం అది కాదండి. మనం ఇన్ని రోజుల నుంచి మనం ఎగబడి పని చేస్తున్నాం, వాళ్ళు పని చెప్పట్లా మనకి. కాదమ్మా, మీరు మనం అంటానికి కూడా ఇది ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదు. ఎందుకంటే మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు, అవును. మేము కొత్త. మేము ఆర్టిస్ట్ లో నాకున్న బయట నాది ఇది వేరు. అయినా బాబు గారి కోసం మేము పార్టీ పోయినా, బయట ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఇంకొకళ్ళలాగా నేను చేయలేదు. ఒక మర్యాద లేకుండా, ఒక మన్నన లేకుండా, లైక్ డాగ్స్ లాగా కింద చుట్టూ తిరగాలంటే మేము అట్లా చేయలేను, నేను అట్లా చేయలేను. చాలా ఒక లిమిట్ వరకు చేస్తున్నాం. ఎక్కడికక్కడ మనుషులని ఇన్నర్ పాలిటిక్స్ చేస్తుంటే ఇప్పుడు ఎట్లా? ఎవరు అంత టార్గెట్ చేసింది అసలు మిమ్మల్ని? వద్దులేండి, ఇంకా అవన్నీ ఎందుకు. ఏమండి, మీ విషయం నేను ఎక్కడన్నా బయట మాట్లాడుతానా? నేను బస్సులో మాట్లాడిపోయినా అది వెళ్ళిపోయింది, ఫ్రీక్స్ వెళ్ళిపోయింది. మరి పెద్ద ఆయన క్లారిటీ ఇవ్వటం, మన నిర్ణయం తీసుకోవటం. నేనేం పాలిటిక్స్ కోసం బతకట్లేదు. మరి పెద్ద ఆయన కలిసినాక పెడతారా ప్రెస్ మీట్? అవునండి, పెద్ద ఆయన కలిసినాక పెట్టండి. నేను పార్టీల కోసం పదవుల కోసమో మనం అట్టానే బతుకుతున్నాం కదంటే మీరు వేరు రాణి గారు, మేము పబ్లిక్ ఫిగర్ లో. మేము ఒక హోలీ స్పిరిట్ గాడ్ నమ్ముకొని వచ్చిన వాళ్ళం. నాకు 100 మందికి నేను ఆన్సర్ చెప్పాల్సి ఉంటది. నాకు ఒక చిన్నది నా కోసమని వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు, మీడియా గాని ఇంకొకటి గాని. ఏం ప్రాముఖ్యత ఇస్తున్నారండి పార్టీలో? దాని వరకు నేను ఒప్పుకుంటానండి, మీకు అన్యాయం జరిగింది అనేది. ఇంకా అంతేనండి, ఇక మిగతా అన్ని మనకు అవసరం లేదు. మహానాడు ఇవాళ 100% మహానాడులో పెద్దవాళ్ళు మాట్లాడలేదు, నాకు ఇంకొకరితో నాకు అవసరం లేదు. నాకేంటి కావాలనే పార్టీలో నాకేంటి నేను. మహానాడు మీకు అసలు అవకాశం ఇవ్వలేదు మాట్లాడటానికంటే. నేను లేనులేండి. నేను చెప్తాను, నేను మాట్లాడతాను లేండి. సరే సరే అండి, కొద్దిగా ఆలోచించండి మీరు పెద్ద ఆయనతో మాట్లాడి. లేదండి, నేనేం పదవులు పిచ్చికి దాన్ని కాదు, డబ్బులు పిచ్చి దాన్ని కాదు. పదవులు కాదు, చిచ్చి, డబ్బులు మీ సొంత డబ్బులు పెట్టుకుని అసలు మేము ఎప్పుడన్నా అలా మాట్లాడానా నేను? అదేనండి, ఇప్పుడు మేమేమి ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరెవరు ఏమండి, నేను ఎప్పుడు మాట్లాడతా ఈ విషయంలో. పాలిట్ బ్యూరో ఇచ్చారు, ఇన్ఛార్జ్ ఇచ్చారు, అధ్యక్షురాలు ఇచ్చారు. అదే ఒకటి ఇస్తే బాగుండేది కదా. ఇంకొక పొజిషన్ ఇచ్చినట్టు ఉండేది, పార్టీలో అక్కడ వాల్యూ ఉంటదని మేము కూడా ఒప్పుకుంటాం దానికి. కానీ అక్కడ ఏంటంటే ఏంటో ఎవరికి వాళ్ళు మాకు తెలియదు అనే మాట్లాడుతున్నారు తప్పితే. అంతే, పవర్ లేకుండానే మాకు తెలియదు అంటారు, పవర్ వచ్చినాక ఎవరో మాకు తెలియదు అంటారు. అట్లానే ఉంటుంది, మాకు అవసరం లేదు. అశోక్ బాబు గారిని రోజు నేను, ఏందండి అసలు మీరు ఏంటి అందరూ మేమే చెబుతున్నారు, మీరేంటండి మాట్లాడాలంటే పని చెప్పండి. మాకు ఏముందండి పని చెప్పడానికి? అవసరమైతే వాళ్ళు చెబితే చేయండి, లేకపోతే ఊరుకోండి అన్నారు. అచ్చెన్నాయుడు గారిని అడిగా, ఏంటండి అసలు మరి ఇక్కడ వాల్యూలు ఉండాలంటే ఏముందమ్మా, పని చేయటం వాల్యూలు ఉండాలి. ఎవరికి ఉండే వాల్యూ వాళ్ళకు ఉంది. నా సీట్ ఇస్తా తీసుకో అన్నారు. అదేంటండి, ఒక పోస్ట్ అడిగితే మీ సీట్ ఇస్తే తీసుకునేది ఏందన్నా నేను అంటే. అక్కడ ఏంటంటే అశోక్ బాబు గారు, అచ్చెన్నాయుడు గారు, జనార్దన్ గారు, వీళ్ళ చుట్టూనే ఉంది రాజకీయం అంతా. వాళ్ళు చెప్పినట్టే మనం చేయాలి. వాళ్ళ పదవులు ఎవరికి ఇవ్వరు. వీళ్ళకి వచ్చేటప్పటికి పదవులు అనితకి ఇచ్చి, నేను అడిగింది మీది అధ్యక్షురాలు ఉంది కదా, అంగన్వాడీ అధ్యక్షురాలు, అలాంటిది ఇచ్చినా ఆవిడ బ్రహ్మాండంగా చేసేది కదండి, గ్లామర్ ఉంది, అధ్యక్షురాలు హోదా ఇవ్వాలి. సరే, రాష్ట్ర అధ్యక్షురాలు, మహిళా అధ్యక్షురాలు అంటే ఒక క్యాస్ట్ పరంగా ఇచ్చిన, ఇప్పుడు ఇచ్చింది కమ్మకే కదా సునీతకి, అధ్యక్షురాలు అనేది ఉంటది కదా అంటే, నాకు కొంతమంది అన్నారు ఆమె చేసినట్టు ఏమి చేయదు కదా అన్నారు. అంటే పర్సనల్ గా ఏం చేసేది, పర్సనల్ ఫ్రెండ్షిప్. ఎవరితో అండి? ఎవరితో చేస్తారు వాళ్ళు తెలియదుగా మనకి.
అది కాదండి, అంగన్వాడీ అధ్యక్షురాలకి పర్సనల్ ఫ్రెండ్షిప్స్ ఏంది నాకు అర్థం కావట్లా. వాళ్ళకి కొంతమందితో పరిచయాలు ఉంటాయండి. ఎవరికి? అంగన్వాడీ అధ్యక్షురాలకా? మరి అంతేగా. లేదా అంగన్వాడీలకి ఎంత కష్టపడింది నేనండి గవర్నమెంట్ లో కూడా, అది అందరికీ తెలుసు. అంటే అంగన్వాడీ అధ్యక్షురాలు అనే పోస్ట్ ఇస్తే బ్యాడ్ గా బిహేవ్ చేయాలా అండి? బ్యాడ్ గా బిహేవ్ చేయాలని కాదు, నేను ఎంత కష్టపడ్డానో ఆ పోస్ట్ కోసం గవర్నమెంట్ లో నాకు తెలుసు. అది నాకు రావాల్సింది నాకు రాకుండా సంబంధం లేని వ్యక్తికి వచ్చిందంటే ఏమనుకోవాలా? మాట అంది ఎవరు? ఆమె ఆమె ఏంటి ఇప్పుడు అన్నారు కదా, ఏంటని మరి ఇవన్నీ అంటే వాళ్ళకి సంబంధించిన మనుషులు ఉంటారండి. వాళ్ళకి పోస్టులు వేయటం ఉంటారు, పోస్టులు వేయటానికి ఉంటారు, వాళ్ళకి మాట్లాడటానికి ఉంటారు. అక్కడ అది జరుగుతుంది. అది నాకు నచ్చలేదు. ఎందుకంటే బాధ అనిపిస్తుంటది, కష్టపడ్డోళ్ళకి విలువ లేదనేది అర్థం అవుతుంది. మరి ఎందుకమ్మా మీరు ఎవరు పెద్ద ఆయన దగ్గర గానీ చిన్న ఆయన దగ్గర గానీ చెప్పరు మరి? ఎవరండి అపాయింట్మెంట్ ఇస్తుంది చెప్పండి నాకు ఒకసారి. అపాయింట్మెంట్ ఎవరు ఇస్తున్నారు? 100 సార్లు అడిగే లోకేష్ అపాయింట్మెంట్. మొన్న 13వ తారీఖు ఇచ్చారు మధ్యాహ్నం. 13వ తారీఖు ఇస్తే మా జడ్పీటీసీ మేమందరం కలవడానికి వాళ్ళ అబ్బాయి పెళ్లి, ఆ రోజు కుదరలా. ఈ బాబు గారు అపాయింట్మెంట్ అడిగితే వాళ్ళు మీకు ఎందుకండి బాబు గారు అపాయింట్మెంట్, ఫ్రీగా సాయంత్రం పూట వచ్చి కలవండి మాట్లాడండి అంటారే గాని ఎన్నిసార్లు అడుక్కుంటామండి. నేను ఈ మధ్య మీకు పార్టీ ఆఫీస్ లో కనపట్ల, గమనించారు? వేస్ట్ మ్యాటర్ అనుకోని వాస్తవంగా చెప్పాలంటే. మీరందరూ అనుభవిస్తూ నన్ను ఎందుకండి సఫర్ అవ్వమంటారు? అంటే మేము వేరు మీరు వేరు. పర్లేదమ్మా, ఏం లేదు, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, మన తోలు కింద రాతను ఎవరు తీసేయలేరు. మీకు మంచి పోస్ట్ ఇవ్వాలనేది కోరుకుంటాను. ఇవ్వరండి. టీటీ జనార్దన్ గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మీకే అంత పాలిటిక్స్ చేస్తుంటే, కవిత గారు ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తుంటుంటే వాళ్ళు బయట చెప్పుకోలేక పాపం నేను అంత టెన్షన్ నేను పడలేను. పెద్ద ఆయనతో మాట్లాడండి ఒకసారి. ఎవరితో మాట్లాడినా అంతే, ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ రేపు ఇంకోసారి క్లారిటీ ఇస్తాను. నా తప్పు లేకుండా నేను చెప్తాను. నేను సరే అండి, మాకు బాధగా ఉంది, మీరు బాధపడుతున్నారు. నాకు కూడా చాలా బాధగా ఉందమ్మా. 3.5 years మీ అందరూ అనుభవం వేరు, మాకు అనుభవం లేకపోయినా పెద్ద ఆయన మీద ప్రేమతో ఎవరు మాకు ఇన్ఫార్మ్ ఇవ్వకపోయినా కరోనా టైంలో నా బిడ్డలను వదిలిపెట్టుకొని నేను ఇటు మన ఇదేంటండి ఏమంటారు దాన్ని, మన అమరావతి ఉద్యమాలకు గాని, పోలీసులు నన్ను పట్టుకున్నా గాని, నన్ను ఎంత కామెంట్స్ పెట్టినా గానీ నేను హార్డ్ వర్క్ ఎలా చేశాను మీ అందరికి తెలీదా? ఇంతకన్నా నేనేం చేయగలనమ్మా. నాకు మనకంటూ గౌరవం లేని చోట ఉండటం అది మనకు పద్ధతి కాదు. అంతేలేండి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ ద కాల్. నాకు కూడా బాధగా ఉంది, మీరు నాకు కూడా చాలా బాధగా ఉంది. ఏం చేస్తాం, కొద్ది పెద్ద ఆయనతో ఆలోచించి మాట్లాడి చూడండి. అట్లాగేనమ్మా. సరే. హలో.